ఆఫ్ ఆల్ అందరూ గుడ్ మార్నింగ్ సార్. రాయలసీమ యూనివర్సిటీ నుంచి వస్తున్నాం. రాయలసీమ యూనివర్సిటీ నుంచి వస్తున్నాం సార్. ఇందుకు వరకు రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎక్కడ తెలియదు. చాలా మంది ఇక్కడున్న 50% జనం కూడా రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎవరికి తెలియదు సార్. అంత దృష్టికి చాలా జరిగింది రాయలసీమ యూనివర్సిటీ. ఇంకా దాంట్లో చాలా వెనుకబడి చాలా ఉన్నాయి సార్. కుల రాజకీయాలు ఎన్ని రాజకీయాలు యూనివర్సిటీలోనే చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న 13 యూనివర్సిటీలో చాలా వెనుకబడి యూనివర్సిటీ ఏదంటే అది రాయలసీమ యూనివర్సిటీ ఒకటే. ఇది ప్రూవ్ రాసిస్తున్నాం సార్. అన్ని రాజకీయాల వల్ల రాయలసీమ ఇప్పటికీ వెనుకబడుతుంది. ఇప్పటికీ కూడా పోయి చూడండి సార్, రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అందుకు చాలా మంది విద్యార్థులు చాలా కష్టపోతున్నారు తెలుసా మీకు. ఇది ఇందుకోసం మేము ఈ రోజు నిన్న నాయుడు మీకోసం వచ్చినాం సార్. కళాలను వచ్చినాం. మీకు బయట వాళ్ళు ఉండి రేపు టుమారో ఉంది మీటింగ్ ఉంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇంతమంది వచ్చినాం సార్. అది మీ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు చెప్తే ఏదైనా జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం సార్. నిజం ఇన్ని పక్కన పుల్లారెడ్డి కాలేజ్ ఉంది సార్, దానికి ప్రత్యేకత ఉంది కానీ రాయలసీమ యూనివర్సిటీకి ప్రత్యేకత లేదు సార్. ఇది 100%. ఎక్కడ ఎంకరేజ్ చేసుకో మీకు తెలుసా లేదో నాకు తెలియదు కానీ రాయలసీమ యూనివర్సిటీ ఉందని చాలా మందికి తెలియదు సార్. ఫస్ట్ మేము ఈ కాలేజ్కి వచ్చినప్పుడు రాయలసీమ యూనివర్సిటీ అంటే ఆటో వాళ్ళు ఎక్కడ అని అడిగినారు సార్. ఇది ఏ దుస్థితి వస్తుంది ఇట్లా ఇలాంటి దుస్థితి రారాదు ఏ యూనివర్సిటీకి సార్. ఇది నీ కోరుకునేది మొట్టమొదటి పద్ధతి ఇదే. రాయలసీమలో జరిగే కాంపిటీషన్ ఇంతవరకు సార్ నేను జాయిన్ అయ్యి 3 years అయింది సార్. ఇప్పటికి నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. ఇంతవరకు క్యాంపస్ ఇంటర్వ్యూ అనే చరిత్రనే లేదు. మా సీనియర్స్ మా సూపర్ సీనియర్స్ ఎవరికి ఇంటర్వ్యూ రాలేదు సార్. అంత దుస్థితికి జారింది సార్. ప్లేస్మెంట్ లేక మా సీనియర్స్ బయట కొట్టుకుంటున్నారు. చాలా విద్యార్థులు కొట్టుకుంటారు. ఇంతవరకు ఒక్క ప్లేస్మెంట్ అని వచ్చి ఏదో చూసుకుందామన్న ఉద్దేశం కూడా లేదు సార్. అన్ని రాజకీయాలే సార్. ప్రతి ఒక్కటి రాజకీయాలే. తినే ఫుడ్ దాని నుంచి రాజకీయ పై వరకు సార్. ఎక్కువ వరకు రాజకీయాలు ఏం చేసినా తొక్కేస్తున్నారు సార్ మమ్మల్ని పైకి ఎదుగుకున్నట్లా. ఎందుకో ఏం కదా ఇంతవరకు తెలియదు. సదుపాయాలు అసలే లేదు సార్. ఇంతవరకు నేను వచ్చి 3 years అయింది. ముఖ్యంగా వైద్య సదుపాయం అనేది లేదు సార్. మొన్న రీసెంట్ గా మా స్టూడెంట్ కి సార్ నైట్ విరేచనాలు అయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. నైట్ 12 గంటల సమయంలో ఆ సమయంలో వైద్యులు అనే వాళ్ళే లేరు. చాలా సీరియస్ సార్. 70% సీరియస్ అయింది. అప్పుడేమో పోయినాం భయ్య అస్సలే లేదు సార్. ఉదయం వచ్చినాడు డాక్టర్ ఏమైంది అని. ఏం చేయాలి ఇంత దుస్థితి జరిగింది లేదు. అంబులెన్స్ అనే ప్రత్యేకత లేదు సార్ యూనివర్సిటీలో. అంబులెన్స్ ఉంది కానీ సత్యం చేసుకోవడం లేదు. ఇది సార్ డాక్టర్లు అది ఎవరు సార్ చెంది వాళ్ళు డాక్టర్లు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదు సార్. ఉంది వారు ఏదో మామూలు పారాసిటమాల్ ఏదో ఇస్తున్నారు సార్. అది కామన్ గా అందరికీ యూనివర్సిటీలో వచ్చేది. కానీ ప్రత్యేకత యూనివర్సిటీలో ప్రత్యేకత లేదా చెప్పండి సార్ మీరైనా. మెస్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. అసలు వాటర్ ప్రాబ్లం ఫుడ్ విద్య ఏది అసలు రాజకీయం మీద ముడిపడింది మొత్తం యూనివర్సిటీ మొత్తం అంతే ఉంది. ఏం చేయాలి అర్థం కాకున్నట్లుంది సార్. ఇంకోటి ముఖ్యంగా సార్ ఆలూరు నియోజకవర్గం ఉంది కదా సార్. 175 స్థానాల్లో ఆలూరు నియోజకవర్గం అంటే ఎవరికైనా తెలుసా? ఇక్కడ 85% చెప్తున్నాను సార్. 85% ఆలూరు అంటే ఎవరికి తెలియదు సార్. ఇక్కడ నిజం ఆలూరు నియోజకవర్గం అనేది లేదు సార్. అసలు అంత ఎనిమిది దుస్థితి కుల్ల రాజకీయాలు అక్కడ కూడా ఏమంటే ప్రభుత్వం లేదు అంటున్నారే కానీ తప్ప అస్సలు ఇంతవరకు చేసిన పనులు లేదు సార్. ఇందుకు వరకు చెప్తున్నాం. ఇంత దుస్థితికి జారీ చేయండి సార్. మీరు వస్తే ఏదని చేస్తారనే ఉద్దేశంతో యూనివర్సిటీకి మాకు నియోజకవర్గానికి అంత ఆసక్తిగా ఉన్నాం సార్. నిజం మీరు రావాలని కోరుకుంటున్నాం సార్. అందుకే ఈ రోజు మీ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినాం. లేదా మాకు అవసరం లేదనుకున్నాం సార్. ఇంత దుస్థితి ఉంది సార్. మీరు వచ్చే ఏదో యూనివర్సిటీ చేంజ్ అవుతుందనే కోరికతోనే మీరు వస్తారనే ఉద్దేశంతోనే మీతో చెప్పుకున్నాం. బాధలు చెప్పుకుందాం ఉద్దేశంతోనే మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నాను సార్. దీనివల్ల మీరు దీపాన్ని సొంతం ఏమిస్తారో మీ ఇష్టం సార్. అది సార్ దీని గురించి మీరు కంపల్సరీ ఒక యూనివర్సిటీ విద్యార్థిగా కోరుకుంటున్నాను సార్. సార్ ప్రతి విషయం మీరు ఒక క్షుణ్ణంగా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్. మేము కాకుండా మా ఎన్నికొచ్చే విద్యార్థులను బాగుపడాలి కోరుకునే అదే సార్. అదే నేను కోరుకునేది. నేను బాగుపడాలి అనుకున్నా నా ఎన్నికొచ్చే విద్యార్థులు యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు వాళ్ళు బాగుపడాలి. క్యాంపస్ ఇంటర్ నుంచి ఇక్కడి నుంచే జాబులతో పోవాలి అని కోరుకుంటాను సార్. ఈ రోజు కూడా నేను థ్యాంక్ యూ సార్.
నా పేరు మోహన్ సార్.